డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. To Hanuman, Sri Rama was everything. To you, universe is everything. అలాంటి భావనని కలిగి ఉండాలి. హనుమంతుడికి శ్రీరాముడే అంత, నీకు విశ్వమే అంత. అలాంటి మైండ్ సెట్ని కలిగి ఉంటేనే మేజర్ మేనిఫెస్టేషన్ రిజల్ట్ని చూసేస్తాం. అది నువ్వు అనుకుంటే వచ్చి కూర్చుంటుంది. కాకపోతే అంతటా విశ్వమే అవ్వాలా, అంతటా భగవంతుడే అవ్వాలా, అంతటా యూనివర్స్ అవ్వాలి. మరి అంతటా విశ్వమే ఎలా అవ్వాలి మీ జీవితానికి సంబంధించి? నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం దీని కొరకు మీకేం చెప్తుంది? మేజర్ హిడెన్ సీక్రెట్స్ని, గుప్తంగా దాగి ఉన్న రహస్యాల్ని ఈరోజు మేము ముందు డీకోడ్ చేయబోతా ఉన్నాం. లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం శంశనీశ్వరాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయ నమః, ఓం శ్రీ దక్షిణమూర్తి స్వామియే నమః. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఆంజనేయ స్వామికి, లార్డ్ హనుమాన్కి అంతా శ్రీరాముడే, మీకు నాకు అంతా భగవంతుడు, ఆ విశ్వం. అలాంటి ఆలోచనతో మీరు తులుతూగుతూ ఉండాలి. అప్పుడు టెక్నిక్స్తో పనిలే, అనుకుంటే చాలా అవుతుంది. ఎందుకంటే నీలోనే ఒక మందిరం ఉంది, నీలోనే ఒక టెంపుల్ ఉంది, నీలోనే ఒక చర్చ్ ఉంది, నీలోనే ఒక దర్గా ఉంది, నీలోనే ఒక స్వేచ్ఛకరమైన ఒక పవర్ఫుల్ ప్లేస్ ఉంది. ఆ మందిరం ఏంటి, ఆ టెంపుల్ ఏంటి, ఆ చర్చ్ ఏంటి, ఆ ప్లేస్ ఏంటి అంటే నీ మనసు. ఆ మనసులో ఒక ప్రాపర్ ఇంటెన్షన్తో, ఒక మంచి ఆలోచనతో, ఒక రైట్ ఇంటెన్షన్తో, ఒక రైట్ థాట్తో ఒక విత్తనం ఇక్కడ వేస్తే మహావృక్షంలా గ్రో అవుతుంది. మరి ఎటువంటి విత్తనాలు వేస్తున్నాం మన మనసులో? చెత్త, చెదారం, దరిద్రం, నెగిటివిటీ. ఆడిపోవాలి, ఈడిపోవాలి, ఆడికి ఆ మంది పెట్టేయాలి, వీడికి ఈ సెల్లింగ్ పెట్టేయాలి. భగవంతుడు చీల్చి చెండాడేస్తాడు, తోలు ఒలిగేస్తాడు భగవంతుడు. మీరు సమాధానం చెప్పక్కర్లే, పంచభూతాల సమాధానం బ్రహ్మాండంగా చెప్తుంది. చీల్చి చెండాడేస్తాడు భగవంతుడు. సీరియస్లీ. అందుకు జన్మ ఇవ్వలే, మీకు నాకు జన్మిచ్చింది ఆ భగవంతుడే. తల్లి రూపం, తల్లి ద్వారా మీకు నాకు జన్మిచ్చింది విశ్వమే. మనలోన ఒక మందిరం ఉంది, అదే మనసు. మనలోన ఒక టెంపుల్ ఉంది, అదే మనసు. మనలోన ఒక చర్చ్ ఉంది, ఒక దర్గా ఉంది, ఒక పవిత్రమైన స్థలం ఉంది, అదే మనసు. మరి అలాంటి పవిత్రమైన భగవంతుడి ఇచ్చిన స్థలంలో మనం ఏం పెడుతున్నాం? దరిద్రం పెడుతున్నాం, చెత్త పెడుతున్నాం, కుట్రలు పెడుతున్నాం, అగాహత్యాలు పెడుతున్నాం, నెగిటివిటీ పెడుతున్నాం, ఈగో పెడుతున్నాం. మరి ఇవన్నీ ఆపోజిట్ కాదా? ప్రకృతికి విరుద్ధము కాదా ఇవన్నీ? దైవశక్తికి విరుద్ధము కాదా? భగవంతుడికి ఉన్న శక్తికి విరుద్ధము కాదా ఇవన్నీ? వాడిపోవడానికి వాడికి బ్లాక్ మ్యాజిక్, వీడికి పోవడానికి వీడికి మందు పెడతా ఉన్నారు. బ్రతికున్నప్పుడు చొక్కలు చూపించేస్తా విశ్వం, రక్తం కక్కించేస్తా లిటరల్లీ. ఏ సావు సస్తామో కూడా తెలియదు. భయపెట్టడానికి మాట చెప్పట్లేదు, వాస్తవం మాట్లాడుతూ ఉన్నా. భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, పంచభూతాల యొక్క అనుగ్రహంతో, తల్లిదండ్రుల యొక్క చల్లని దీవెనలతో, విశ్వం యొక్క ఆజ్ఞతో సత్యం మాట్లాడుతూ ఉన్నా, నిజాలు నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నా. అలాంటి మందిరంలో, అలాంటి మనసులో ఏం పెట్టాలి? ఎవరిని పెట్టాలి? ఎందుకు పెట్టాలి? ముందు పెట్టాల్సింది ఏంటో తెలుసా? కంటికి కనిపిస్తున్న దైవ స్వరూపాలు, మన తల్లిదండ్రులు, వాళ్ళని పెట్టాలి. భగవంతుడిని పెట్టాలా, విశ్వాన్ని పెట్టాలా, ప్రకృతిని పెట్టాలా, పంచభూతాల్ని పెట్టాలి. ఎందుకు అవ్వదు మేనిఫెస్టేషన్? ఎందుకు సుఖపడవు లైఫ్లో? ఎందుకు అష్టైశ్వర్యాలు ఎందుకు ఆస్వాదించలేవు? ఎందుకు క్షోభ, ఎందుకు బాధ, ఎందుకు ఆవేదన, ఎందుకు అనారోగ్యం, ఎందుకు అప్పులు, ఎందుకు అవమానాలు, ఎందుకు బాధలు? మందిరంలో ఏమి పెట్టావో అదే పొందుతావు. మందిరంలో పాజిటివ్ పెడితే యూ విల్ గెట్ పాజిటివ్. నీ మనసు అనే మందిరంలో ఏమి పెడితే అదే వస్తుంది. బట్ ఏం పెడుతున్నాం ఈ మందిరంలో? వాడిపోవాలి, వీడిపోవాలి, వాడిని కలవడానికి ఒక మందు, వీడు పోవడానికి ఒక మందు. బ్లాక్ మ్యాజిక్, నెగిటివిటీ, కుట్ర, ఈగో, జలస్, ఈర్ష్య. తప్పు కదా? పాజిటివిటీని పెట్టండి, మంచిని పెట్టండి, ప్రకృతి కొరకు ఆలోచించండి, లోక కళ్యాణం కొరకు ఆలోచించండి, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఆలోచించండి, చారిటీస్ కొరకు ఆలోచించండి, డొనేషన్స్ కొరకు ఆలోచించండి, మంచి కొరకు ఆలోచించండి, మంచి ఆలోచనలు ఆలోచించండి. కాలం సమయం చెప్తారు.
బట్ కాలంతో పాటు సమయం ఆసన్నమైనప్పుడు మనిషిగా మనము సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రాముడు సౌమ్యుడే, బాణం విల్లు క్యారీ చేస్తాడు, ఎవడైనా ఆశలు వేస్తే పీక తీసేద్దామని. శ్రీకృష్ణుడు సౌమ్యుడే, కామ్గా కంపోజ్డ్గా సౌమ్యుడే, తన చక్రం చేతిలోనే ఉంటుంది. అమ్మవారు వెరీ పవర్ఫుల్ కానీ వెరీ సైలెంట్. ఆశాలు వేస్తే కళ్ళెర చేస్తే త్రిశూలం బయట తీస్తుంది. సమయానికి తగ్గట్టుగా మనం మారాల్సి ఉంటుంది. అంతటా భగవంతుడు, అంతటా విశ్వము అన్నది, అంతటా ఒకటే అన్నది అద్వైతం చెప్తుంది. కర్మ భగవంతుడు రాయలేదు, కర్మ నువ్వే రాసుకుంటున్నామని చెప్తా ఉన్నాం. మంచిని పెట్టండి, మంచి ఆలోచనలు పెట్టండి. మేనిఫెస్టేషన్ ఏముందబ్బా మేనిఫెస్టేషన్? పీస్ ఆఫ్ కేక్ అనుకుంటే కంటి ముందుకు వచ్చి కూర్చుంటుంది. ఎలా వస్తుందో నీకు అనవసరం, నీకు రావాలంతే. అది 1000 కోట్లు అవ్వనివ్వండి, 100 కోట్లు అవ్వనివ్వండి, పేరు ప్రతిష్టలు అవ్వచ్చు, ఆరోగ్యాలు అవ్వచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక వృత్తి కావచ్చు, దేన్నైనా కూర్చొని పెట్టవచ్చు. దట్ ఈజ్ మేనిఫెస్టేషన్. ఎందుకంటే ఇంపాసిబుల్ థింగ్స్ ని పాసిబుల్ చేసే శక్తి నీకు నాకు లేకపోవచ్చు, కానీ భగవంతుడికి ఉంది, యూనివర్స్కి ఉంది, పంచభూతాలకు ఉంది, ప్రకృతికి ఉంది, హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీకి ఉంది, నవగ్రహాలకు ఉంది. అవన్నీ ఎప్పుడు సహకరిస్తాయి? ఈ మనసు అనే మందిరంలో ఏమి పెడుతున్నావో దానిపై డిపెండ్ అయి ఉంటుంది. మరి ఏమి పెట్టాలో మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నా. ఇలాంటి మేనిఫెస్టేషన్కి సంబంధించి, యూనివర్స్కి సంబంధించి, మదర్ నేచర్కి సంబంధించి, పంచభూతాలకి సంబంధించి, ఆస్ట్రాలజీ, వేదిక్ న్యూమరాలజీ, వాస్తు, నవగ్రహాలు, యూనివర్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, ద లాస్ ఆఫ్ యూనివర్స్, ద లాస్ ఆఫ్ నేచర్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, వీటన్నిటికీ సంబంధించి మనీ మెడిటేషన్, మంత్రాస్, యంత్రాస్, తంత్రాస్, ధనాకర్షణ, జనాకర్షణ, వీటన్నిటికీ సంబంధించి మే 12వ తారీఖు నుండి మే 18వ తారీఖు వరకు కంటిన్యూస్గా ఆన్లైన్లో 7 days, మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు విశ్వజ్ఞానాన్ని మాట్లాడబోతా ఉన్నాం. అక్కడ మాట్లాడుతుంది శ్రీ వైబ్రెంట్ వంశీ కాదు. ఆత్మ నమస్కారం చెప్పినంత వరకే వంశీ, ఆ తర్వాత నేను కాదు. ఒక దైవశక్తి, విశ్వశక్తి, పంచభూతాలకు ఉన్న శక్తి, ఒక శక్తి రూపంలో మనందరినీ ఆశీర్వదించబోతా ఉంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నా. అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ లైఫ్, అబౌట్ కెరియర్, అబౌట్ యువర్ ఫైనాన్షియల్ స్టాటస్, అబౌట్ విశ్వవసు నామ సంవత్సరం. పేరులోనే ఉంది విశ్వం. వసు అంటే వసుంధర, వసుంధర అంటే సంపూర్ణత్వం, అబుండెన్స్, లోటు లేనిది, కొరత లేనిది. ఈ టైము వెరీ పవర్ఫుల్. 2025 9 నెంబర్ వస్తుంది, డివైన్ నెంబర్. వెస్టర్న్ పరంగా చూసుకున్న నెంబర్, న్యూమరాలజీ పరంగా చూసుకున్న 9 అనే నెంబర్ పవర్ఫుల్. విశ్వవసు నామ సంవత్సరం వెరీ పవర్ఫుల్. 12 రాసులు అదృష్టవంతులే. కాలం కలిసి ఎప్పుడు వస్తుంది? నువ్వు మారితే కాలం కలిసి వస్తుంది. నువ్వు నేను మారకపోతే కాలం ఎప్పుడు మారుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. మనం మారాల్సి ఉంది. మరి ఆ మార్పు కొరకు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు, ఆ చేంజ్ కొరకు, ఆ అంతర్గత పరిణితి కొరకు 7 రోజుల క్లాసులు నిర్వహించబోతా ఉన్నాం. అది దైవం యొక్క ఆజ్ఞ, విశ్వం యొక్క ఆజ్ఞను నేను నమ్ముతున్నాను. నేను కలిసి 7 రోజులు ట్రావెల్ చేయొచ్చు. మేనిఫెస్టేషన్కి సంబంధించి నిగూఢంగా, గుప్తంగా దాగి ఉన్న రహస్యాల్ని పటాపంచలు చేయబోతున్నాం, బయట పెట్టబోతా ఉన్నాం. అవి పట్టుకుంటే చాలు, లైఫ్లో ఏదైనా సాధించగలరు. ప్రూవెన్ కాన్సెప్ట్. పెద్ద వాళ్ళు ఇదే ఫాలో అవుతున్నారు సబ్జెక్ట్ని. ప్రోటోకాల్ ప్రకారం నేమ్స్ ఎందుకు బయటికి? ఈరోజు ఆపర్చునిటీ మీకు వచ్చింది. ఏపీ, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక, డిఫరెంట్ స్టేట్స్, ఒరిస్సా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి అహం బ్రహ్మాస్మి అనే సబ్జెక్ట్ని, అద్వైతాన్ని, కర్మ ఫలితాన్ని, మేనిఫెస్టేషన్ అనే సబ్జెక్ట్ని పట్టుకొని అత్యున్నత స్థాయిలో తులుతూగుతూ ఉన్నారు. ఈరోజు అవకాశం మీకు వచ్చింది. ఏజ్తో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, నీకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఆకలి ఉందా? ప్రోగ్రామ్ మీ కొరకు. అది దైవ కార్యక్రమం. భగవంతుడి ఆశీస్సులు ఉంటే కానీ ఈ సబ్జెక్ట్ మన జీవితంలోకి రాదని ఎటువంటి అనుమానం లేకుండా చెప్తా ఉన్నా ఈ మాట. ఇది నా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్. అతి త్వరలో కలవబోతాం. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. అహం బ్రహ్మాస్మి.